హాయ్ అందరికీ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమ్య పల్లికొండ. సో ఈరోజు మరి మన వీడియోలో మ్యాటర్ ఏంటంటే తెలంగాణ ఆసరా పెన్షన్ల లబ్ధిదారులకు ప్రభుత్వం నుండి ఒక బిగ్ అప్డేట్ వచ్చింది. పెన్షన్ల పంపిణీలో అక్రమాలను అరికట్టడానికి సర్కార్ ఇప్పుడు 360 డిగ్రీల అడ్వాన్స్డ్ సాఫ్ట్వేర్ను రంగంలోకి దించింది. అసలు ఈ సాఫ్ట్వేర్ ఏం చేస్తుంది, ఎవరి పెన్షన్లు కట్ అవ్వబోతున్నాయి, మీరు అర్హులైన మీ పెన్షన్ ఆగిపోతే ఏం చేయాలి, ఈ వివరాలన్నీ నేను ఈ వీడియోలో చివరి వరకు అయితే చెప్తాను. ఈ వీడియో కనుక మీకు కావాలనుకుంటే ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు అయితే పూర్తిగా చూసేయండి. అప్పుడే మీకు వీడియోలో ఉన్న మ్యాటర్ అనేది అర్థమవుతుంది. మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గెట్స్ ఇంటూ ది వీడియో. తెలంగాణలో కొత్త పెన్షన్లను మంజూరు చేసే ప్రక్రియ త్వరలోనే మొదలు కానుంది. అయితే ఈ లోపే పాత పెన్షన్ల మీద ప్రభుత్వం గట్టి నిఘు పెట్టింది. ముఖ్యంగా అనర్హులైన వారు ఎవరైతే పెన్షన్లు పొందుతున్నారో వారిని ఏరివేసే పనిలో పడింది. కేవలం హైదరాబాద్ జీహెచ్ఎంసీ పరిధిలోనే ఇప్పటి వరకు 3,500 మంది అనర్హులను అధికారులు గుర్తించి వారి పెన్షన్లు అయితే కట్ చేయడం అనేది జరిగింది. వీరంతా ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పెన్షన్ పొందుతున్నట్లు సాఫ్ట్వేర్ ద్వారా బయటపడింది. చాలామంది అధికారులు ఇంటికి వస్తారేమో అని ఎదురు చూస్తున్నారు. కానీ గుర్తుంచుకోండి, అధికారులు మీ ఇంటికి రావాల్సిన అవసరం లేదు. ఈ 360 డిగ్రీల సాఫ్ట్వేర్ మీ ఆధార్ కార్డు, పాన్ కార్డు మరియు మీ బ్యాంక్ ట్రాన్సాక్షన్ డేటాని సెకండ్లో స్కాన్ చేస్తుంది. ఇంటికి వచ్చి మీకు చెక్ చేయడం అంటూ ఏముండదు. సాఫ్ట్వేర్ ద్వారానే మీ డాటా మొత్తం చెక్ చేస్తారు. ఎవరైనా ఐటీ, ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారా, ప్రభుత్వ లేదా కాంట్రాక్ట్ ఉద్యోగులు చేస్తున్నారా, కార్లు లేదా భారీ ఆస్తులు ఉన్నాయా, ఇలాంటి వివరాలన్నీ ఆన్లైన్లో చెక్ చేసి అనర్హులను తేలితే వెంటనే లిస్ట్ నుండి పేరు తొలగిస్తున్నారు. ఇక్కడ మీకు ఒక హెచ్చరిక. అదేంటంటే వెరిఫికేషన్ సమయంలో పొరపాట్లు జరగవచ్చు. ఒకవేళ మీరు నిజమైన పేదవారే ఉండి మీ అర్హత ఉన్నా కూడా మీ పెన్షన్ పొరపాటున ఆగిపోతే ఏం చేయాలి? కంగారు పడవలసిన అవసరం లేదు. మీరు కంగారు పడి ఆఫీస్లో చుట్టూ తిరగకండి. మీరు నేరుగా మీ దగ్గరలోని ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి రోల్ బ్యాక్ లెటర్ ఇవ్వండి. మీ అప్లికేషన్ను మళ్ళీ పరిశీలించి మీరు అర్హులని తేలితే మీ పెన్షన్ తిరిగి వచ్చేలా చేసే అవకాశం అయితే చాలా ఉంది. మీరు ఎలాంటి టెన్షన్ అయితే తీసుకోకండి. అనర్హులు అయితే మాత్రమే వాళ్ళని తొలగిస్తున్నారు, అర్హులని తొలగించారు. ఎప్పటికీ తొలగిస్తే మీరు ఈ విధంగా రోల్ బ్యాక్ ద్వారా లెటర్ ఇవ్వండి. అర్హులైన వారికి ఎప్పుడు పెన్షన్ వస్తుంది, అనర్హులను మాత్రమే తీసివేస్తారు. అలాగే మీరు చాలా చూస్తుండొచ్చు, ఇలాంటి అనర్హులని చాలామందిని ఇప్పటికే తీసివేశారు. చూసారు కదా, ప్రభుత్వం కొత్త పెన్షన్లు ఇచ్చే ఉద్దేశంతో నిజమైన పేదలకు న్యాయం జరగాలనేది ఈ వెరిఫికేషన్ ముఖ్య ఉద్దేశం. ఈ ఇన్ఫర్మేషన్ మీ ఒక్కరితోనే ఉంచుకోకుండా మీ వాట్సాప్ గ్రూప్లోని పెన్షన్దారులకి, పెన్షన్లందరికీ షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ ఇవ్వడం జరుగుతుంది. మన వీడియోస్ని మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి పెన్షన్దారుడికి షేర్ అయితే చేయండి. ఇదన్నమాట ఈరోజు మన ఇన్ఫర్మేషన్. ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎలా అనిపించింది? నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ నేమ్ వచ్చేసి రమ్య పల్లికొండ. ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని కనుక చూస్తున్నట్లయితే వెళ్ళి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి అప్డేట్స్, మంచి మంచి ఇన్ఫర్మేషన్ అయితే మన ఛానల్లో రెగ్యులర్గా అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది, పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. ప్రతిరోజు ఏదో ఒక ఇన్ఫర్మేషన్ లైక్ పెన్షన్స్ రిలేటెడ్, లైక్ గవర్నమెంట్ స్కీమ్స్, లైక్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ కానీ, రిజల్ట్స్ రిలేటెడ్ కానీ మన ఛానల్లో వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే దాని పక్కన బెల్ ఐకాన్ అయితే ఉంటుంది, దాన్ని కూడా ప్రెస్ చేసి పెట్టుకోవడం వలన నేను నా ఛానల్లో వీడియో ఇలా అప్లోడ్ చేయగానే మీ ఫోన్లో అలా నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. వెంటనే మీరు వీడియోని క్లిక్ చేసి మీరైతే మీకు నచ్చిన ఇన్ఫర్మేషన్ని, అప్డేట్ని మీరైతే చూసేయచ్చు. అలాగే ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి, రిలేటివ్స్కి ప్రతి ఒక్కరికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. మళ్ళీ పెన్షన్స్కి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్ కనుక ఏమొచ్చినా మళ్ళీ వీడియోని అయితే చేస్తాను. మళ్ళీ మీకు ఇన్ఫర్మేషన్ని అందిస్తూనే ఉంటాను. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ప్రతిరోజు చూస్తూ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఇలానే మీ సపోర్ట్ కావాలి. థ్యాంక్ యూ.